సార్ ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు. నమస్తే మాస్టారు. నమస్తే. ఇప్పుడు ఎలా ఉందండి? బానే ఉన్నాను. సమయానికి దేవుళ్ళ వచ్చి నా ప్రాణాలు రక్షించావు, చాలా థ్యాంక్స్ అయ్యా. థ్యాంక్స్ అని తర్వాత చూసుకోవచ్చు కానండి. ఏంటి అంతమంది వచ్చి ఒకేసారి మీద పడ్డారు? కొంప తీసి మనం డన్ బాసు స్మగ్లరు ఆ బాబుతేం కాదు కదా? నా మొహం చూస్తే నీకు అలా అనిపిస్తుందా? అలా అనిపించలేదు అనుకోండి. కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి, కొంచెం ప్రొఫైల్ ఈ యాంగిల్ కొంచెం అనిపిస్తుంది మాస్టారు. ఏమనుకోతా, ఐఎమ్ సారీ. సారీ తర్వాత ముందు నా థ్యాంక్స్ అందుకోవయ్యా. థ్యాంక్స్ దేవుంది మాస్టారు. మనకి ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఉద్యోగం ఇప్పించకూడదు. ఆ థ్యాంక్స్ అయితే రివర్స్ నేనే చెప్తా. అదేమిటయ్యా, మొహం చూస్తే ఆంధ్రదేశాన్ని కలగనిపిస్తోంది. నువ్వు నిరుద్యోగివా? మొలగడి ఎక్కించి మాకండి. నిన్న ఆఫీస్ మెట్లు ఎక్కిస్తానయ్యా. ఈ విజిటింగ్ కార్డు తీసుకెళ్లి కంపెనీలో చూపించు, ఉద్యోగం ఇస్తా. ఏంటి ఈ ముక్క చూపిస్తానా? ముక్క బాలేవాడివయ్యా. అది విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం, శివుడి చేతిలో త్రిశూలం. అయ్యో బాబోయ్, నేను అప్పుడే అనుకుని సుమండి. ఈ గీత చూసారా? తను తను మీరు గారెల పుట్లో పడింది నేను. లక్కటి అలా ఉండాలండి. వస్తాను మాస్టారు. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని కనిపించు. అలాగే మాస్టారు. ఏం పర్వాలేదమ్మా, హీఈస్ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. డాడీ, డాక్టర్ గారితో మాట్లాడాను. నో డేంజర్ అన్నారు. అయినా వాళ్ళెవరు డాడీ? ఎవరో దొంగదెబ్బ తీశారా? మా సమయానికి బుల్లెట్ లాంటి కుర్రాడు రాబట్టి మీ డాడీ ఇంకా ప్రాణాలతో బ్రతుకున్నాడు. ఎవరా కుర్రాడు? ఎవరైతేనే ఆ గైడ్కి అర్జునుడు ఎంతో, నాకు ఆ కుర్రాడు అంతే. అందుకే నా విజిటింగ్ కార్డు ఇచ్చి రేపు మన కంపెనీకి వెళ్ళమని చెప్పాను. రేపు ఫ్యాక్టరీకి రమ్మన్నారా? అంటే ఉద్యోగం ఇస్తానని మాట కూడా ఇచ్చారా? ఇచ్చానమ్మా. డాడీ, వాట్ ఇస్ దిస్? ఆఫ్టర్ ఆల్ ఏదో ఒక 5 నిమిషాలు హెల్ప్ చేశాడని 30 ఇయర్స్ సర్వీస్ ఉన్న ఉద్యోగం రికమెండ్ చేస్తారా? నో. 5 నిమిషాల సమస్య కాదమ్మా, నా పంచ ప్రాణాలు కాపాడాడు. కాపాడితే ఏదో ఒక గిఫ్ట్ కొనివ్వండి, థ్యాంక్స్ చెప్పండి, లేదా షేక్ అండ్ ఇవ్వండి. దేర్ ఆర్ సో మెనీ వేస్ డాడ్. అంతేగాని చేయి చాపిన వాడికల్లా గుళ్ళో ప్రసాదంలో ఉద్యోగిస్తూ పోతే మన ఫ్యాక్టరీ స్టేటస్ పడిపోతుంది. అయినా ముక్కు మొహం తెలియని వాడికి ఎలా ఇవ్వమంటారు? అతని ముక్కు మొహంతో మనకి పనే ఉందమ్మా, పనివాడై ఉండాలి గాని. సర్లే రాని, నేను కూడా థ్యాంక్స్ చెప్పి ఒక 5 or 10,000 ఇచ్చి పంపిస్తాను. కొన్ని సరుకులు అమ్ముడు పడిపోతాయి, కొన్నింటిని మనం కొనలేం. అతను ఆ సెకండ్ క్యాడర్ మనిషి అమ్మా. లెట్ us see. ఏ మిస్టర్, ఇంటి దగ్గర చెప్పే వచ్చావా? ఈ రోడ్ ఎవరైనా నీ బాగు వేయించాలనుకున్నావా? అంత స్పీడ్ గా వెళ్తానా? షిట్టా, ఏదో ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. శభాష్. ఐస్ ఓకే, నోస్ ఓకే, లిప్స్ ఓకే, కాకపోతే తల్ల పొగరే ఒక టన్ను ఉన్నట్టుంది. ఎలా అలావమ్మా, కన్య కత్తిలో ఉంది. ఎవరు కావాలండి? ఎండి గారిని కలవాలి. పర్మిషన్ ఉందా? పర్మిషనా? ఇదేమిటో తెలుసా? విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రం. మీరు వెళ్ళి పని చూసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. ఈ గీతం చూశారు? నేను ఎవరితో గొడవ పెట్టుకుంటే వాళ్ళతోనే నా స్నేహం, వాళ్ళే నాకు ఉద్యోగం ఇస్తారు. ఇప్పుడు మీరు అన్ని మర్చిపోయి నాకు ఉద్యోగం ఇస్తారన్నమాట. ఇక్కడ ఏ ఉద్యోగాలు ఖాళీ లేవు. మీరు తలుచుకుంటే ఏమండోయ్, ఇప్పుడు గెట్ అవుట్ అంటారు, కానీ ఈ మొక్క చూసిన తర్వాత మీరే బతిమాలి ఉద్యోగం ఇచ్చి సెట్ డౌన్ అంటారు. చూసుకోండి. మా మ్యాథ్స్ గారి సంగతి మీకు. అయ్యి బాబోయ్, ఏమండోయ్. లుక్, నా కంపెనీలో తల వంచుకుని పనిచేసే వాళ్ళే కానీ తల పొగరు మనుషులు ఉండకూడదు. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. లెఫ్ట్ నుంచి చూసి సీతాదేవ్ అనుకున్నాను, సత్యభావం ఫేస్ కట్. ఐ సెడ్ గెట్ అవుట్. ఓకే, తప్పు మీది కాదులేండి. ఈ ముక్కు ఇచ్చాడు ముసలాడు, ఆయనది. అయిపోయాడు. ఇగో మాస్టారు వస్తున్నా. అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసిందా? అపాయింట్మెంట్ ఆర్డరా గాడి గుడ్డ? అప్పులోని తరుణుడి తరిగింది. ఏమన్నావు? నువ్వు ఇచ్చిన కార్డు విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రమా, శివుడి చేతిలోని త్రిశూలమా, ఇంకా నయం భీముడి చేతిలో గదనా కాదు లాగ్ నెత్తిమీ కొట్టుడేది. ఉద్యోగం ఇవ్వలేదా? నువ్వు ఇచ్చిన ముక్కని ముక్కలు ముక్కలే చింపేసి మొహాన్ని కొట్టింది.
చూసి చించిందా చూడకుండా చించేసిందా? అరే ఊరుకోవయ్యా, చించిన తర్వాత ఎలా చించితే ఏంటి? బాగు నుంచి చించుందో ఫ్రంట్ నుంచి చించుందో అని. అది కాదయ్యా. చాలా ఊరుగా కొద్దిగా ఫేస్ టర్నింగ్ ఇచ్చి చెప్తాను. ఆ, నో డౌట్ ఖచ్చితంగా డన్ బాస్ ఫేసే, లేకపోతే అది ఎందుకంత గొడవ చేస్తే. అది ఇది అనకయ్యా బాబు, ఎంతైనా నా సొంత కూతురు. కూతురా? అయ్య బాబోయ్, ఓసారి ఫేస్ ఫుల్ టర్నింగ్ ఇచ్చి చెప్తాను. బాలే వాడివయ్యా. పుర్రెముకు దెబ్బతింది, లేకపోతే ఎందుకలా మాట్లాడతా? ఓయ్ రంకుమాగడా, నేనే ఆ ఫ్యాక్టరీ ప్రొపరేటర్. అయ్య బాబోయ్, చిన్న మెదడు చితికిపోయి ఉంటుంది, లేకపోతే ఎందుకలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు? డాక్టర్ పిలుస్తాను. డాక్టర్ చేయకో. డాక్టర్ అండి, ఇదిగో మాట్లాడి చెప్పానా? డాక్టర్ వాట్ హ్యాపెండ్? పాపం చూడండి డాక్టర్ గారు, ఆయన చిన్న మెదడు బాగా చితికిపోయి ఉంటుందండి. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఉమా ఇండస్ట్రీస్ ఎండీకి తనే ఫాదర్ అని, అసలు ఆ ఇండస్ట్రీకి ఈయన ఓనర్ అని తెగ రెచ్చిపోతున్నాడండి పాపం. ఎస్, ఆయన కంపెనీ ఓనర్. సారీ మాస్టర్. పర్వాలేదు శిష్యా, నువ్వు చేసిన తప్పులన్నీ ఎక్స్క్యూజ్ చేసేసానుగా, వచ్చి కూర్చో. మాస్టారు, ఆ కార్డు మళ్ళీ ఇస్తే నేను. కార్డు గిర్డు ఏమీ అక్కర్లేదు, స్ట్రైట్ గా ఫ్యాక్టరీకి వెళ్ళిపో, నీకు ఉద్యోగం ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ మాస్టర్. ఒకవేళ నీకు ఉద్యోగం ఇవ్వలేదనుకో, ఫ్యాక్టరీ మూయించేస్తాను. థ్యాంక్ యూ మాస్టర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మాస్టర్. ఉంటా మాస్టర్. నమస్కారం మాస్టర్.